ఒక్కరి జీవితంలో పరిపూర్ణత సాధించడానికి మేలైన మార్గం ధ్యానమే అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వ్యక్తిగతంగా తాను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత జీవితంలో నిజమైన అభివృద్ధిని మార్పును చూశానని తెలిపారు. బ్రహ్మకుమారి సమాజం ద్వారా నేర్చుకున్న రాజయోగ జీవితంలో తనకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మనసు బాలేనప్పుడు రాయయోగ ధ్యానం చేయడం ద్వారా వెంటనే సాధారణ పరిస్థితికి వస్తాయని సంతోషంగా అనిపిస్తుందని తెలిపారు. వెనుకొండ ఇసుకవాగు బజార్లో బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శివ జయంతి మహోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి నడిపిస్తున్నటువంటి సుహాసిని అక్కయ్య గారికి, ఉషా అక్కయ్య గారికి, ఉమా అక్కయ్య గారికి, నాతో పాటు కార్యక్రమం పాల్గొన్నటువంటి సుధాకర్ బాయ్ గారికి, అలాగే ప్రసాద్ గారు మంచి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ తాతగారు కూడా బస్ స్టాండ్ దగ్గర మరి ఒక పార్క్ కి డొనేషన్ ఇచ్చారు. అది ఇప్పుడు కొన్ని కోట్లు విలువైంది ఆ స్థలం. ఆ విధంగా వాళ్ళ కుటుంబం డొనేషన్స్ తో అప్పుడు అవి ఇచ్చారు. అలాగే వాళ్ళ ఇల్లు కూడా ధ్యాన మందిరానికి ఇచ్చారు. వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు, అలాగే ఈ మందిరానికి కూడా మరి వాళ్ళు డొనేషన్ ఇవ్వడం ఎంతో అభినందనీయం. అట్లా వారు పోయిన జన్మలో ఒక మంచి పుణ్యాలు చేశారు కాబట్టి ఈరోజు ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేయగలిగారు. ఇప్పుడు చేసిన మంచి పనుల వల్ల భవిష్యత్తులో దేవుడు ఇంకా మంచి ప్రమోషన్ ఇస్తారు ప్రసాద్ గారి కుటుంబానికి, అందరికీ. అలాగే మురళి అప్పుడప్పుడు దేవుడు ముట్టుకెళ్ళేసి వినిపిస్తున్నాడు. ఎప్పుడన్నా మురళి అంటే ఖచ్చితంగా దాంట్లో నాకు సలహాలు ఉంటాయి. అప్పుడప్పుడు మురళి ఎప్పుడు అవకాశం దొరికినా అది అదృష్టంగా సంతోషంగా భావిస్తాను. అలాగే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నాకు మంచి అభివృద్ధి, నిజమైన సంతోషం. రాజయోగ మెడిటేషన్ ఈ బ్రహ్మకుమారి ద్వారా నేర్చుకున్నది, ఈశ్వర విద్యాలయం ద్వారా నేర్చుకున్నది నిజంగా నా జీవితంలో నాకు ఎంతో ఉపయోగపడింది. ఎప్పుడైనా మనసు బాగా లేకపోతే ఒకసారి నేను రాజయోగం మెడిటేషన్ చేస్తాను, మళ్ళీ వెంటనే సంతోషం వస్తుంది. ఎంత కష్టాలు వచ్చినా దాన్ని అధిగమించడం అనేది ఈ సంస్థ ద్వారా, మన బ్రహ్మకుమారి ద్వారా నేను నేర్చుకున్నా. కాబట్టి ఎంత కష్టం వచ్చినా నాకు చిన్నదానిలాగా కనపడుతుంది. అలాగే ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం అనేది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. కష్టాలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి, దాని వెంట సుఖాలు ఉంటా ఉంటాయి. కాబట్టి వాటిని మనం అధిగమించాలి. చిన్నదిగా కష్టాలు వచ్చినప్పుడు చిన్నదిగా తీసుకోవాలి, సుఖాలు వచ్చినప్పుడు సంతోషంగా, ప్రతి చిన్న ఆనందాన్ని మనం సంతోషంగా తీసుకున్నప్పుడు ఎప్పుడు మనం ఆనందంగా ఉండగలుగుతాం. ముఖ్యంగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటూ శివబాబాని కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ ఆనందాన్ని అందరికీ అందజేస్తే అది మనకు కూడా పుణ్యం వస్తుంది. సో ఆ పరమేశ్వరుడు గురించి అందరికీ ఈ జ్ఞానాన్ని అందరికి తెలియజేస్తే కొత్తగా వచ్చి ఇక్కడ నేర్చుకుంటారు, జ్ఞానాల గురించి తెలుసుకుంటారు.